వెదర్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వెల్లడించింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలు వేస్తాయని హెచ్చరించింది. ఇక మరికొన్ని గంటల్లో నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించనున్నాయి. అదే రోజు తమిళనాడు, లక్షద్వీప్, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు కూడా విస్తరించనున్నాయి. కేరళం, లక్షద్వీప్లో గడిచిన 2-3 రోజులుగా వర్షాలు కురుస్తుంటాం. కేరళంకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో ఋతుపవనాల రాకకు అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. వచ్చే 7 రోజుల్లో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే వచ్చే వారం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల ప్రభావం సాధారణం కంటే కూడా తక్కువగా ఉంటుందని, ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలో అత్యవసర ప్రణాళికలను వెంటనే అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.